రెండు కుక్కలు ఉన్నాయి నాకు కురుకురే నేను ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు ఇస్తాను. అరే ఇప్పుడు ఆయన కొన్న ముగే అన్నారా నీ తినబుద్ధి అవుతాను. తినబుద్ధి అయితే కొనుక్కొని నేను అడుక్కొని తినుడు కాదు. తినబుద్ధి అయితే కొనుక్కొని నేను అడుక్కొని తినుడు కాదు. కూరగాయల పైసలు ఇవ్వలే మళ్ళా రాని పైసలు ఇవ్వకపోతే తెకపోతానా? మొన్న తీసుకపోయిన పైసలు ఎత్తలేవు ఇస్తావా? మొన్న తీసుకపోయిన పైసలు ఎత్తలేవు ఇస్తావా? ఏమైంది సార్ ముఖం సాటేసుకుని అవుతున్నావు? పైసలు ఇవ్వవు ఇక. ఎప్పుడో తీసుకున్న అవసరం ఉందని ఇప్పటి వరకు దిక్కులేదు. సరే ఇస్తా స్వామి, ఎందుకు అట్లా ఇద్దరు తీసే మాటలు మాట్లాడతారు? అరే ఏం స్వామి ఇత్తా ఇత్తా ఇయ్య బుద్ధి అప్పుడు పడేసాను రోడ్డు మీద ఏరుకుంటా నేను. ఇయ్య బుద్ధి అప్పుడు పడేసాను రోడ్డు మీద ఏరుకుంటా నేను. ఏ బాబురే ఘోరంగా సెట్ పెడతాను కదా. జరగలే జరగలే కొంచెం ఘోరంగా సెట్ పెడతాను. అరే ఏమైందిరా అందరికి కుక్కిన్నట్టు మొఖాలు గట్ల పెట్టిర్రు? అరే ఏమైంది అయ్యా చెప్పుర్రి, చెప్తేనే కదా తెలిసేది. అరే తెల్లారితే 31 ఎట్లుండాలి? ధూమ్ ధామ్ ఉండాలి. ఏం మొఖాడు మాడిపోయినట్టు పెట్టిర్రు? ఏమోనే ఈ 31 అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. అరే ఏమైందిరా ఉసుక్కన గంత మాట అంటుంది? నేనేమో ఘోరంగా ప్రిపేర్ అయ్యొచ్చిన. నేనేమో మంచికి నిజం చేసి జాతర లెక్క జరుపుకుందాం అనుకున్నా, మీరేమో గిట్ల అంటారు. జరుపుకున్నట్టే ఉన్నది చూస్తే. మొదటికి మోక్షం లేదంటే లతచ్చి లడ్డు అడిగిందట. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పుల్లి? 31 దావత్ చేసుడా చేసులేదా? లేదంటే అదేమన్నట్టు దావత్ ఉత్తనే అవుతుందా? ఎవరి దగ్గర రూపాయి కొత్త లేదేం లేదు, మాట అంటే అయిపోద్ది. దుకాణంలో పోయి పుక్కుడి కోడి వంట ఇస్తారా మీ అయ్యా? ఆటలా పిల్లల మాటలా అనంగానే అయిపోద్దా? జాతర లెక్క కావడానికి మీకంటే దుకాణం ఉన్నది, మీ అయ్యకు తెలియకుండా పైసలు పట్టుకొస్తారు. మాకేముంది, వెనకేం లేదు ముంగటేం లేదు. సరే మీ అందరికి ఒక ఉపాయం చెప్తా. అయితే ఇవాళ నరసక్కళ్ళు పత్తి బత్తాలు రేకుల కింద పెట్టిర్రు. అయితే ఎవరికి తెలియకుండా పోయి 2-3 పత్తి బత్తాలు పట్టుకొని వద్దాం. అవును అల్లి కుట్లనా? అలా దొరికితే చెట్టుకు పట్టేసి ఏలాడ తీస్తారు. వాళ్ళింటి కాడ మళ్ళా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలు ఏమన్నా పని చేస్తానయా? సీసీ కెమెరా పనికిత్తలేవా? ఇత్తలేవు. రేపు పట్టపాయిటీలు అయితే ఎవరు ఉండరు. వాళ్ళింటి కాడ అందరు పత్తేర పోతారు. అప్పుడు పోదాం. పట్టపాయిటీలు వేయడం అనుకో ఎవరన్నా చూస్తాను మనం వస్తుంది, మళ్ళీ అట్టుగానే దొరుకుతాం. మరి ఎప్పుడు పోదాం? అప్పుడిప్పుడు ఎందుకు, ఇప్పుడే పోదాం. ఇప్పుడా? చలికి అందరు బయటనే ఉంటారు కదా. నీ ముఖం ఇంత చలికి ఎవడన్నా బయట తిరుగుతాడా? అవును, ఇంత చలికి ఎవడన్నా బయట తిరుగుతాడా? మంచానికి అతకపోయి 2-3 సెద్దర్లు కప్పుకొని చచ్చినట్టే వంటారు. అంటే ఎందుకు కుమ్మరంలో బొర్ర తాత మంచిగా గుర్రు కొట్టుకుంటా వంటాడు ఈ టైంకి. ఆ తాతకు ఒక్కసారి కన్ను అంటుకున్నా అనుకో తెల్లారే వారికి తెలివే పడది. అవును మొన్న వాళ్ళు ఇండిపోయినప్పుడు చూసిన. సరే కానీ రేపు ఏదో వరకు దావత్కి కొంచెం పొద్దుగాల నెల్లుల్లి మాయ పొద్దు కదా ఆగది. సరే మరి పనులు. ఆంటీ ఓ నల్లముఖపుదానా ఆంటీనే ఎందుకు పిలిచినవే? అంకుల్ లేడు అందుకే ఆంటీ అని పిలిచిన. మనము వాళ్ళ ఇంటికి అడక తినచ్చినామానే దొంగతనానికి వచ్చిన. అయ్యో మర్చిపోయినా. దీని మాత్రం మార్పాడుగా ఏదో పాటిస్తున్నా నేను పోతా. మరి చేసే లెక్కలు ఎట్లున్నాయిరా? ఇంత దూరం వచ్చి ఉట్టి చేతులతోనే పోతావారా? సరే ఇంకోసారి అన్నగలి పోదాం పారి.
వీకిందిగా. అయ్యో అంత చీకటే ఉన్నది కదా, ఏం కనబడతలేదు. మాకు అంత కనబడి వస్తుందా? ఏదో చూసుకుంటున్నాడు మళ్ళీ. అరే ఏం కనబడతలేదంటే చూసుకుంటాను అంటాడు. అరే నా చేతికి ఏదో దొరికిందిరా. ఓరి పిత్తిరిగా, చేతికి ఏది దొరుకుతుంది వంటక్కడ? అమ్మయ్యా నాకేదో దొరికింది. నల్ల ముక్కుందా అన్ని నొయ్యి ఉంటుంది. ఆయన తెల్లవాడి వచ్చావు అటు ఇటు అది పైతే పాంగా తప్పదా మెల్లగనాడు ఆయన కింద వాడారు. ఇంతసేపు అయితే చికెన్ తేవడానికి, చికెన్ కొట్టడానికి పోయినవా తేవడానికి పోయినవా? అట్టుగానే అవుతుంది కాడ. కొద్దిమంది ఉన్నారా? అసలు నీళ్ళు తెచ్చినవా? అరే నీళ్ళు తెచ్చి మర్చిపోయినా. మీరు బండ్లు అవి కానీ సెట్ చేయండి, నేను నీళ్ళు పట్టుకొని వస్తా. సరే. సరే నువ్వు అయితే పోయి బండలు లేపో. సరే చెప్తా. అరే నువ్వెందుకురా ఖాళీగా వండుకున్నావు? వచ్చి గీ కడి ఎత్త కదా. నువ్వెందుకు కూర్చుంటాను? పోయి కట్టెలు ఎత్త కదా. ఒక సాగుడు ఉంటాయి, పోయి కడిగేసా. అయిపోయింది. దొంగతనానికి ఏమో రారు కానీ ఇంటి దగ్గర ఒకటి ఉన్నాయి, నా దగ్గర ఒకటి ఉన్నాయి. అమ్మని అమ్మ బాగా దూపేసాను. ఈ శనిగాడేమో ఆట కూర్చుండు. అది అంటది, అది అంటుడు కూడా అంటది. నాకు చెప్పినాడు ఏమంటది ఏమంటుంది ఏమంటది. ఉత్తగా ఖాళీ ఉండి ఏం చేయాలి? ఈ గంజన్న తోత ఈ నల్ల మొక్కపో నీళ్ళు తెస్తాను అటే వీకిండు. మరి ఇక్కడనే పెట్టుకుని అంతే ఎందుకు ఎట్లా చేస్తాను అంటే మంచిగా గంజన్న అడుగుతా. నిమ్మకాయలు చాక్ కావాలి, నాకు చాక్ కావాలి. ఇప్పుడు ఏదో దాగురా. మళ్ళా ముడతావు. చాకినే ఉన్నది. కూర కొంచెం నీళ్లు లేకు దగ్గర కంటే. నా మాయల్చి నువ్వు కూర్చోపో.
కాలుతుంది ఎన్ని గ్లాసులు వస్తుంది పోయి నేను చెప్తా అది మూత తీయవు కచ్చిపోయి అసలు నువ్వు ఇస్తార్లు తెచ్చినావా? అరే ఇస్తారు ఎట్లు మర్చిపోయినా కదా చెందన్నా బియ్యం ఎడ పెట్టినాడు ఇస్తార్లో పోయేస్తా. సరే ఓకే రైట్. తీసుకోండి మంచోడ్వా. ఇస్తార్లో తెచ్చినా అని గ్లాసులు లేలే డబ్బా ఉరుక్కుంటావేనో. థమ్స్అప్ అయినప్పుడు తీసుకొస్తా అన్నిటికి ఒక్కళ్ళు ఉరుకున్నట్టు అవుతుందా? సన్నీ కూర దించిరా. దిగానా అయినా చూడు ఒకసారి. అయింది దించిరా. ప్రేమ ఇంటికాడ సౌండ్ బార్ ఉన్నది పట్టుకరా వచ్చేటప్పుడు.
ఏం సంగతిరా మరి? చెప్పాలన్నా. మొన్న రాత్రి ఏమో జరిగిందట కదరా, నీకేమన్నా తెలుసా? ఏమో అన్నా, నాకైతే ఏం తెలియదు. పొలానికి వచ్చేదాం చెల్లారి మొక్కలు చూసుకునేటోళ్ళం. అయితే నీకు తెలియదు అంటావు? అన్నా సత్యం చెప్తాను, నాకైతే ఏం తెలియదే. సత్యంగా నాకేం తెలియదు అంటావు? చేసిన పని చేసి కూర్చొని పని చేసినంత చేసింది కూర్చున్నారు, నాకేం తెలియదు అంటున్నాడు. ఆగమ్మా, తాత్పర్యం లేదా నీకు? పిల్లలు అంటే పర్వాలేదు, చేసి కొంత శాంతం ఉండాలి. చూడు బాబు ఎట్లా కొడతా అన్న కొట్టినట్టు. చాలా హ్యాపీగా చేసే పనులన్నీ చేసి మళ్ళీ మాట్లాడతానరా. అరే తెలియదు మొత్తం ఇద్దరు తీసే మాటలు మాట్లాడరు. చూసిన నా గింతంత లేడు కానీ గంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. నేను కొడతానన్నాడా తిడతానన్నాడా? తిట్ట కొంచెం కూతకానం. అరే మీరు ఆగుర్రావా, ఇంకా అయిపోయిందని ఇంకా పొడిగిస్తారు. ఇలా నువ్వు అటు ఇడిచిపెట్టద్ది, అటు ఇడిచిపెడితే మంచిగా లేదు కథ. కాదా నర్సావా, నువ్వే కట్టినట్టు ఇట్లా మనూరు పోరాయాలి కదా ఈసారి చూడు. అన్న నువ్వు చెప్పినావని ఇడిచిపెడతాన్నా, ఇంకోసారి చేస్తే మాత్రం చెప్పులు మీదకేసి ఊరు చుట్టూ దింపుతా. ఏందిరా అయితే ఏం తెలియదు అంటావు దీని గురించి నీకు? అయితే ఇది ఏందిరా? ఇది తమ్ముంటే పట్టుకో చక్క, పట్టుకుంటే వదిలేస్తా బత్తాల్ని. ఏదో తప్పైందన్నా, బుద్ధి గట్టిగా చేస్తాను. అరే ఇటు రాను రైటు. అరే ఏమన్నా పైసలు అవసరం ఉంటే నాకు రానురా, ఉట్టికి ఎందుకు రా మంచి పేరు ఓడగొట్టుకుంటారు? ఉట్టికి ఎందుకు దొంగతనాలు అదాని దాని జీవితాలు వేస్ట్ చేసుకుంటారు? ఇంకోసారి ఎప్పుడు ఏ కుర్రియా? సరే పోన్రియా. సీసీ కెమెరాలు పనికిస్తున్నాడు. మొన్న నేను 2 బత్తాలు పట్టుకుపోయినప్పుడు అలా సీసీ కెమెరాలు పని చేయలేదు. ఇవాళ ఎట్లా పని చేసినాయో అర్థమవుతలేదు. అంటే 6 బత్తాలు కూడా దీంట్లో ఎడబడ్డాయి. అబ్బా లంగా ఉన్న వెరిసి దీంతో ఉండదు ఇక అప్ప. ఈడే పెద్దలంగా ఇంకా నన్ను అంటాడా? अरे जप्पा राजा जंगिल राजा पेट्रा पोनो लकड़ी कपाल